జపాన్లో నగోరో ఓ చిన్న గ్రామం. ఒకప్పుడు ఆ ఊళ్ళో 300 మంది జనాభా ఉండేది. కాలక్రమంలో చాలా మంది బ్రతుకుదెరువు నిమిత్తం పట్టణాలకు వలస వెళ్లారు. కొంతమంది మరణించారు. దాంతో గ్రామంలో నివసిస్తున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే జన సంచారమే లేకుండా పోయింది. ఇళ్ళు, వీధులు, దుకాణాలు, పాఠశాలలు అన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఊరి గురించి బయటి ప్రపంచానికి కూడా పెద్దగా తెలియదు. కానీ సుకిమి అయానో ఆ గ్రామంలో అడుగు పెట్టాక ఆ ఊరి రూపురేఖలనే మార్చేసింది. సుకిమి అయానో స్టోరీలోకి వెళ్తే, సుకిమి అయానో నగోరా గ్రామంలో జన్మించింది. అయితే ఊరిని వదిలిపెట్టి ఒసామాలో స్థిరపడింది. కొన్నేళ్ల తర్వాత సొంత ఊరిని చూడాలనిపించడంతో గుండెల నిండా ప్రేమ నింపుకొని తిరిగొచ్చింది. అయితే నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊరిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ ఊరి నుంచి ఆమె ఒసామాకి వెళ్లిన సమయంలో 300 మంది వరకు నివసిస్తున్నారు. ఆమె తిరిగొచ్చే సమయానికి ఊర్లో 30 మంది మాత్రమే ఉన్నారు. తన ఊరి వాళ్లను, తను పుట్టి పెరిగిన గ్రామాన్ని ఎంతో ఊహించుకొని వచ్చిన సుకియాకి నిరాశ ఎదురయ్యింది. ఊరంతా ఎక్కడ చూసినా నిశ్శబ్దమే ఉంది. ఏమాత్రం సందడి లేకుండా ఖాళీగా కనిపించడంతో ఆమె తీవ్ర నిరాశకు గురయ్యింది. అయితే ఇకపై ఊర్లోనే ఉండాలనుకున్న సుకిమిని ఒంటరితనం బాధించింది. ఆ బాధ నుంచి బయట పడేందుకు బొమ్మల తయారీకి సిద్ధమయ్యింది. ముందుగా తన తండ్రి రూపంలో బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు తన తండ్రి బట్టలు వేసి పొలంలో పెట్టింది. దాన్ని దూరం నుంచి చూసిన గ్రామస్తులు ఉదయాన్నే పొలం పనులు చేసుకుంటున్నాడని భావించేవారట. ఇరుగు పొరుగు వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పేవారంట. చాలా తొందరగా పొలంకొచ్చారని సంభాషించేవారట. దీంతో క్రమంగా గ్రామస్తులు ఈ బొమ్మలను సొంత వ్యక్తులుగా భావించడం మొదలెట్టారని అంటుంది సుకిమి. చనిపోయిన వ్యక్తులు సుకిమికి బాగా తెలుసు. వారితో అనుబంధం ఉండేది కాబట్టి వారి జ్ఞాపకాలను నెమ్మరు వేసుకుంటూ బొమ్మలు రూపొందించేది. అచ్చంగా వాళ్లను పోలి ఉండే విధంగా బొమ్మలు తయారు చేసింది. వాళ్లు ధరించిన దుస్తులని సేకరించి ఆ బొమ్మలకే వేసేది. ఆ విధంగా ఇప్పటి వరకు ఆమె 400 బొమ్మలు తయారు చేసింది. స్కూల్లో పిల్లలు శ్రద్ధగా పాఠాలు వింటున్నట్టుగా కొన్ని బొమ్మలు తయారు చేసింది. బ్లాక్ బోర్డ్ ముందు టీచర్ నిలుచుని పాఠాలు చెబుతున్నట్టు ఉంటుంది. ఈ దృశ్యం నిజమైన తరగతి గదిని చూసిన భావన అందిస్తుంది. అయితే గ్రామంలో పిల్లలు లేరు. నిజానికి పిల్లలుంటేనే ఊర్లో హడావిడి ఉంటుంది. వాళ్ల అల్లరితో సందడి ఉంటుంది. అందుకే పిల్లల బొమ్మలు తయారు చేశాను అని అంటుంటుంది సుకిమి. స్ట్రా, ఫ్యాబ్రిక్, న్యూస్ పేపర్, పాత బట్టలు ఉపయోగించి బొమ్మలు తయారు చేయడం జరిగింది. దీంతో సుకిమి అయానోకి దిష్టి బొమ్మల తల్లి అని పేరు పడింది. ఊరిని దిష్టి బొమ్మల గ్రామం అని పిలుస్తారు. మరికొంతమంది శాపానికి గురైన గ్రామం అని కూడా అంటారు. ఏటా శరదృతువులో గ్రామంలో స్కార్క్రో ఫెస్టివల్ ను నిర్వహిస్తారు. ఈ పండుగలో పోటీ కాంపిటీషన్ తో పాటు స్కార్క్రో మేకింగ్ వర్క్ షాప్ నిర్వహిస్తారు. నిజానికి గ్రామానికి చేరుకోవడం చాలా కష్టం. అయినా పర్యాటకులు కష్ట నష్టాలు కోర్చి బొమ్మల ఊరిని చూడడానికి తరలి వెళ్తుంటారు. వ్యాలీ ఆఫ్ ది డాల్స్ పేరుతో డాక్యుమెంటరీ ప్రసారమయ్యాక అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య ఈ గ్రామానికి పెరిగింది. చూశారు కదా, జనం లేకపోవడంతో నిశ్శబ్దానికి చిరునామాగా ఉండే ఈ ఊరి రూపురేఖలనే ఓ యువతి ఐడియా మార్చేసింది.